Hello everyone, welcome back to my channel. And today our topic is functions of macronutrients. సో ఇంతకు ముందు క్లాస్లో మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏవి అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏవైతే డిఫరెన్షియేట్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళినట్లయితే so there are certain functions the macronutrients by the macronutrients. First we need to say what are the macronutrients for the growth of the plant, right? One is nitrogen, second one is phosphorus, third one is potassium. Okay, nitrogen, phosphorus, potassium, ఈ 3 న్యూట్రియంట్స్ మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అయితే ఇచ్చారు. సో ఇవే కాకుండా ఇంకా త్రీ మోర్ ఫ్రమ్ ది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. ఓకే, సో నేనైతే మన స్కూల్ టెక్స్ట్ బుక్సే కాకుండా మనకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ దీనికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చి మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? MSC. మనకు తెలుసు ఎన్పికే అని మన 8th క్లాస్లో 9th క్లాస్లో ర్యాండమ్గా చదువుతూ ఉంటాం కదా. ఓకే, మనకు ఈ ఎన్పికేనే కాకుండా మనకు ఎంఎస్సి కూడా గుర్తుపెట్టుకోండి కోడ్. ఎం ఫర్ మెగ్నీషియం, ఎస్ ఫర్ సల్ఫర్, సి ఫర్ కాల్షియం. ఓకే, ఇక్కడ ఇమేజెస్ చూడండి. ఇలా ఇమేజెస్ ఎందుకు డ్రా చేశానంటే మనకు నైట్రోజన్ ఇస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది గ్రోయింగ్ ఆఫ్ ది న్యూ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఎట్ ఫస్ట్. అంటే ఫ్లవరింగ్కి అండ్ న్యూ లీవ్స్ ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే న్యూట్రియంట్ ఏంటంటే నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ హియర్ సీ ద రూట్ ఇమేజ్. ద ఫాస్ఫరస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు రూట్స్ పెనిట్రేషన్. రూట్స్ పెనిట్రేషన్ అంటే ఏంటి? మనకి రూట్స్ పెనిట్రేషన్ అంటే రూట్స్ గ్రో టువర్డ్స్ ద నాట్ టువర్డ్స్ ద ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. సారీ, సో ద రూట్స్ ఆర్ గ్రోస్ towards the gravitational force, opposite to the gravitational force grown stem branches. So ఇవన్నీ కూడా opposite to the gravitational force, but roots goes towards the gravitational force only. That penetration is helpful by the nutrients required in this process is the phosphorus. సో phosphorus లో ఎన్ని పీలు ఉన్నాయండి? నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫాస్ఫరస్ లో ఎన్ని పీలు ఉన్నాయండి? 1 2 గుర్తుపెట్టుకోండి.